నమస్తే. ప్రస్తుతం మన గాంధీ భవన్లో ఉన్నాము. గాంధీ భవన్లో సొంత పార్టీ నాయకులే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మీద వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. జూకల్లి ఎమ్మెల్యే అయినటువంటి లక్ష్మీకాంతరావు మీద వ్యతిరేక నినాదాలు చేస్తూ గాంధీ భవన్ మెట్ల మీద చాలామంది కూర్చున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కదా? అవును, కాంగ్రెస్ పార్టీ. మీ సొంత పార్టీ నాయకుడి మీద, మీ నియోజకవర్గ పార్టీ, మీ ఎమ్మెల్యే మీద ఎందుకు వ్యతిరేక నినాదాలు చేస్తాం? మా ఎమ్మెల్యే మీద ఎందుకు వ్యతిరేకం చేస్తున్నాం అంటే, ఇప్పుడు మా నియోజకవర్గంలో ఎట్లయితే కష్టపడ్డ ప్రతి కార్యకర్త పక్కన పోయిండు. ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులను పక్కన పెట్టుకోవడం వల్ల ఈ మా బాధ చెప్పుకోవడానికి గాంధీ భవన్కి మేము వచ్చినాం. ఈరోజు మేమైతే ఎవరైతే 15 సంవత్సరాల నుంచి జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ లేకుండే కాబట్టి మేము ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్ళి కష్టపడ్డాం. ఈరోజు గెలిచిన తర్వాత మా ఎమ్మెల్యే నాయకుడు పక్క పార్టీ వాళ్ళకి, బీఆర్ఎస్ వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నాడు. కాబట్టి మేము బాధ చెప్పుకోవడం కష్టపడ్డ ప్రతి కార్యకర్త బాధపడుతుంది. అదేవిధంగా మా నియోజకవర్గంలో సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే గంగారాం గారు ఇండిపెండెంట్ వేస్తే స్వతంత్ర అభ్యర్థిగా వేస్తూ అంటే మా కార్యకర్తలు అందరూ పోయి, సార్ వేయకండి, మళ్ళీ ఇక్కడ 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ లేదు, ఈ ఒక్కసారి మీరు మానుకోండి, మేము కాంగ్రెస్ పార్టీ తెచ్చుకోవాలనుకుంటున్నాం ఈ ఒక్కసారి అంటే సార్ కూడా విత్డ్రా చేసుకున్నారు ఇండిపెండెంట్ వేస్తుంటే. ఈరోజు కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ఫలితం దక్కలేకుండా పోయింది. ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు ఉన్నారో ఆ పక్కన ఉండి ఎదుగుతూ వాళ్ళకు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నారు. కాబట్టి మా బాధ చెప్పడానికి గాంధీ భవన్కి ఇక్కడ వచ్చినాం. ఆ సమస్యలు మా ఎమ్మెల్యే వల్ల మాకు ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి చెప్పుకోవడానికి మేము ఇక్కడ గాంధీ భవన్ దగ్గరికి వచ్చినాం. మేము ఎవరెవరున్నారు అంటే మీరు మండలాధ్యక్షులా లేకపోతే జెడ్పీటీసీలా, ఎంపీటీసీ? మా నియోజకవర్గం నుంచి ఎక్స్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ ఎక్స్ చైర్మన్లు, ఎక్స్ జెడ్పీటీసీలు, ఎక్స్ సర్పంచులు, మాజీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, మళ్ళీ నేను నియోజకవర్గం ఎస్సీసీఎల్ చైర్మన్ ఉన్నా, మళ్ళీ సర్పంచులు, అన్ని శాఖ అన్ని పదవుల వాళ్ళు అందరూ వచ్చినాం ఇక్కడికి. మా నియోజకవర్గం నుంచి సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎక్స్ చైర్మన్లు కానీ, జెడ్పీటీసీలు కానీ అన్ని పదవులు తీసుకున్న వాళ్ళు అందరం కలిసి ఇక్కడికి వచ్చినాం. మేము కలిసిరా? మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు ఎవరైనా కలిసిరా? మీటింగ్ జరుగుతుంది, ఒక గంట అయిన తర్వాత ఇస్తామని చెప్పినారు కాబట్టి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. మేము ఇక మా ఏం డిమాండ్ చేస్తారు ప్రధానంగా లక్ష్మీకాంతరావు నుంచి? మీరు ఏం డిమాండ్? మా లక్ష్మీకాంతరావు నుంచి ఏం డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఆయన వల్ల మాకు ఇక్కడ కష్టపడ్డ కార్యకర్తకు న్యాయం జరుగుతలేదు కాబట్టి ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి మా నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిని ఇచ్చి మా కాంగ్రెస్ పార్టీని అక్కడ కాపాడాలని చెప్పేసి మేము ఇక్కడ మహేష్ కుమార్ గారు అధ్యక్షుల గారికి, మళ్ళీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బట్టి సార్ కూడా ఇప్పుడు మాకు టైం ఇస్తున్నారు. జుక్కల వాళ్ళు ఇక్కడ ఉండండి, 1 అవర్ తర్వాత నేను మాట్లాడతానని చెప్పేసి బట్టి సార్ కూడా చెప్పినారు. మేము అదే మా నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిని కేటాయిస్తే మేము బాగుపడతాం, కార్యకర్తలంతా ఇది చెందుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి కాపాడతారని చెప్పేసి ఇక్కడికి వచ్చి మేము చెప్పుకోగలుగుతున్నాం. మీ ఎమ్మెల్యేతో కూర్చొని మాట్లాడే ప్రయత్నం చేసిరా లక్ష్మీకాంతరావుతో ఎప్పుడైనా? మా ఎమ్మెల్యేతో మాట్లాడడానికి పోతే ఎమ్మెల్యే గేట్ నుంచి బయట పంపిస్తున్నాడు. క్యాంప్ ఆఫీస్కి పోతే 2 గంటలు వెయిట్ చేయిస్తున్నాడు. మేము క్యాంప్ ఆఫీస్ నాకు ఒక ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నాకు ఎస్సీసీఎల్ చైర్మన్గా నియమిస్తే మర్యాదపూర్వకంగా కలవడానికి వెళ్తే క్యాంప్ ఆఫీస్ నుంచి నాకు బయట పంపించినాడు. నువ్వు కాంగ్రెస్ పార్టీ ఇది అని చెప్పేసి. ఈ విధంగా ప్రతి కార్యకర్త నా బాధని కాదు, ఏమన్నా అంటే ఒకటే మాట, కేసులు లేదంటే సస్పెండ్, 2 ముచ్చట్లు. ఆ భయభ్రాంతులకు గురి చేసి మా కార్యకర్తలకు ఇబ్బంది పెడుతున్నావు. ఎవడైతే కష్టపడడానికి కేసులు పెడతాంటు, డబ్బులు ఇచ్చడానికి పదవులు ఇస్తుండు. ఇవన్నీ మాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల కోసం మేము ఇక్కడికి వచ్చి బాధ చెప్పుకుంటున్నాం. గాంధీ భవన్ 20 లక్షలకు అమ్ముకున్నాం సార్. రేపు జడ్పీటీసీ, ఎంపీటీసీలు ఎన్నుకోవాలంటే ఆ 2 మార్కెట్ కమిటీ చేతులు ఉంటాయి సార్. 5 మండలాలు 20 లక్షలకు 15 లక్షలకు అమ్ముకొని మా కార్యకర్తలకు అన్యాయం చేసింది సార్ అతడు. అని ఇంకా రేపు జడ్పీటీసీ మండల ఎలక్షన్ ఎన్నుకునే క్యాండిడేట్లకు సపోర్ట్ చేసి ఇవ్వాలి, ఎన్నికల పడి సాయం చేసేందుకు ఇటువంటి బీఆర్ఎస్ బీజేపీలకు ఏం చేసినట్టు అమ్ముడుపోయింది సార్ వాడు. పోతే సార్ రేపు సర్పంచ్ ఎలక్షన్లో, జడ్పీటీసీ ఎలక్షన్, మండల ఎలక్షన్లో మా గతులను ఏం కావాలా అతనికి సపోర్ట్ చేసి 1100 ఓట్లతో గెలిపిస్తే మా కార్యకర్తలకు తొక్కి పెడుతున్నాడు. ఆఫ్టర్ ఒక డీలర్కు 3 లక్షలతో డిమాండ్ చేస్తున్నాడు. ఒక డీలర్ అపాయింట్మెంట్ చేయడానికి వాడొక ఎమ్మెల్యే సార్. 4 ఎమ్మెల్యే కారణంగా ఇతను గెలిపించుకుంటే మా చావు బతుకుల వాడికి ఏంటంటే కేసులు పెడుతుంటాడు. ఇదే న్యాయం సార్. ఇది సోనియా గాంధీ దగ్గర, రాహుల్ గాంధీ దగ్గర ఉండబోతాం. ఈయన్ని మాత్రం సస్పెండ్ చేసి పడేయాలా, కాలేజీ ఉంచే ఖాళీలో భర్తనం చేయాలా. లక్ష్మీకాంతరావును ఎన్నుకున్నది మీరే, గెలిపించుకున్నది మీరే, మళ్ళీ మీరు ఆయనను తీసేయాలంటే ఎట్లా? మంచోళ్ళ గెలిపించుకున్నాం, మంచి ఎమ్మెల్యేల కదా విడ్రా చేయించినాం, ఎక్స్ ఎమ్మెల్యేలకు విడ్రా చేయించినాం, ఇండిపెండెంట్లకు విడ్రా చేయించినాం, కాల్మకు విడ్రా చేయించి గెలిపించుకుంటే 15 ఏళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాధలో ఉండే మా కార్యకర్తలు వీళ్ళు గెలిపించుకుంటే లేనిపోయిన బాధల్లో ఇప్పుడు మాకు ఇటువంటి బీఆర్ఎస్ను సర్పంచ్ సపోర్ట్ చేస్తే తెల్లారి మర్నాడు ఎలక్షన్ గెలిచిన తర్వాత వాళ్ళతో అమ్ముడుపోయి ఆ సర్పంచులు అక్కడ ఉన్న కార్యకర్తలు బాధ పెడుతున్నాడు. మొత్తం కాన్స్టిట్యూషన్ గతి ఉన్నది, వాడిని మా కాన్స్టిట్యూషన్ భర్తీ చేసి పడేయాలా. నాకు మద్దూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్తామని 3 నెలల నుంచి తిప్పింది సార్. నాకు
3 months నుంచి తిప్పడమే కాకుండా 5 లక్షల రూపాయలు నేను ఖర్చు పెట్టుకున్నా సార్. బెల్లం ఇప్పుడు కూడా నా భార్య పుస్తకాలు తాడు బ్యాంకులో కుదబెట్టి మరీ తీసుకొచ్చాను సార్. నేను చాలా బీద కుటుంబం నుంచి వచ్చినా సార్. ఈ వ్యక్తిని నాకు తిప్పి నేను కాంగ్రెస్ పార్టీలో ఉపసర్పంచ్గా పనిచేసిన. ఉపసర్పంచ్ పనిచేయడమే కాకుండా మన పార్టీలో గత ప్రభుత్వం ఎవరితోనైతే మేము కొట్లాడినామో, అగ్నెస్ట్ చేసి గెలిచినామో వాళ్ళకి ఈరోజు పక్కకు పదవులు ఇచ్చి కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి దయచేసి ఇంకో ఈ విధంగా ఏదైనా మీడియా ముందు కానీ ఏదైనా విచ్చేస్తే మా మీద కేసులు పెట్టడం, అక్రమ కేసులు బనాయించడం, అటువంటి పని చేస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాబట్టి దయచేసి మాకు రక్షించాలని ఇక్కడికి వచ్చినాం సార్. 1955లో నేను సర్పంచ్ సార్. 1955లో సర్పంచ్గా చేశాను సార్. 2001లో ఎంపీటీసీ సార్. 2003 అవిశ్వాస్ ప్రస్తావలో మండల అధ్యక్షుడు కూడా సార్. వినండి మీరు, మండల అధ్యక్షుడు కూడా మొన్న 9లో మా ఇంటేళ్ళు సర్పంచ్ సార్. మొన్నటి పీరియడ్ ఇప్పుడు పీరియడ్ సర్పంచ్ ఇద్దాండి ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళ ముంగట ఎవ్వరు నిలబడలేదు సార్. టీఆర్ఎస్ గాలిలా జడ్పీటీసీ టికెట్ మా కాంగ్రెస్ పార్టీకి ఇస్తే మేము 2,000 ఓటుతోని పడిపోయినాం సార్. అయితే అప్పుడు మేము ఎస్సీ రిజర్వేషన్ సార్. మాతో ఏముంటుంది సార్. అయితే జడ్పీటీసీకి డబ్బులు ఏమైనా ఖర్చు పెట్టుకుంటామని ఖర్చు అయితే లేదా సార్. అయితే ఇది నామినేట్ పోస్ట్ ఉంది అని అప్లికేషన్ పెట్టినాం సార్. ఏంటి మేము బీద వాళ్ళము నష్టపోయినాం. పార్టీకి 15 సంవత్సరాలు అపోజిట్లో తట్టుకున్నాం సార్ మేము. ఒక్కసారి సార్ అయితే ఒక ఎమ్మెల్యేకు సార్ అప్పుడు సాయిత్రమ్మ మాజీ ఎమ్మెల్యే సాయిత్రమ్మ నిలబడి ఉండే. అయితే మరి లచ్చల్ల విలేజ్లో 30 ఓట్లు పడ్డాయి సార్. 30 ఓట్లు పడితే కూడా భార్య అంబడి కళ్ళతందుకు వెళ్ళినాం మేము సార్. అయితే పార్టీ వదలలేదు సార్. అయితే ఇంత చేసిన పార్టీ దానికి మాకు డబ్బులకు ఇప్పుడు మేము అప్లికేషన్ పెట్టినాం సార్ చైర్మన్ కోసానికి. అయితే మాకు ఇవ్వకుండా ఎవరికో డబ్బులకు అమ్ముడు పోయి ఏం ఇంటర్వ్యూ పెట్టలేదు, ఏం లేదు సార్. డబ్బులకు మోసం బీజేపీ వాళ్ళకి ఇచ్చింది సార్. మీరు నేను ఇది అన్నట్లు అంటే సార్ మీరు ఎంక్వైరీ కూడా చేయొచ్చు సార్. దయచేసి మాకు న్యాయం చేసి చేయండి సార్ అని ఇక్కడ గాంధీ భవన్ దగ్గర వచ్చినాం సార్. సో ఇది మొత్తం మీద జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా గాంధీ భవన్ వద్దకు పెద్ద ఎత్తున వచ్చారు. ఇప్పటికే అటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను, ఇక పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ను కలిసే ప్రయత్నం చేశారు. సో ప్రస్తుతం ఉన్నటువంటి జూకల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావును చాలా కష్టపడి మేము గెలిపించుకున్నాము, కానీ గెలిచిన తర్వాత అసలు కాంగ్రెస్ పార్టీ కోసము మొదటి నుంచి కష్టపడేటువంటి కార్యకర్తల్ని పట్టించుకోవట్లేదు. అటు బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలను ఎంకరేజ్ చేస్తున్నాడు, వాళ్ళకు పదవులు ఇస్తున్నాడు తప్ప పార్టీ కోసం కష్టపడి లక్ష్మీకాంతరావును గెలిపించినటువంటి మమ్మల్ని మాత్రం అసలు పట్టించుకోవట్లేదంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్కు ఇప్పటికే ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు మీద వాళ్ళు ఫిర్యాదు చేస్తున్నారు. ఆయనను బర్తరఫ్ చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికే అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నాడు. పైసలు తీసుకొని కేవలం తాయిలాలకు ఆశపడి కొంతమందికి పదవులు ఇస్తున్నారంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జూకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మరి ఆవేదనను అర్థం చేసుకుంటారా, మరి ఎమ్మెల్యే గారి మీద ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందా, లేకపోతే గాలికి వదిలేసే అవకాశం ఉంటుందా చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.